నమస్తే వ్యూయర్స్. భగవద్గీతలోని ప్రతి శ్లోకం మన జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది. ఇవాళ మనం తెలుసుకోబోతున్న ఒక అద్భుతమైన శ్లోకం. మనసు మన మిత్రుడా లేక మన శత్రువా? ఈ శ్రీకృష్ణుడు ఈ రహస్యాన్ని ఈ ఒక్క శ్లోకంలో చెబుతున్నాడు. రండి చూద్దాం ఏం చెబుతున్నాడు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఇది భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకం. దీని అర్థం ఏంటంటే, మనిషి తన మనసుతోనే తనను తాను ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. తన మనసుతోనే తనను తాను దిగజార్చుకోకూడదు, అంటే తక్కువ చేసుకోకూడదు. ఎందుకంటే మనసే మన మిత్రుడు అండ్ శత్రువు కూడా. ఇన్ ఇంగ్లీష్, లిఫ్ట్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఓన్ మైండ్. Don't let the mind pull you down, because the mind can be your friend or your enemy also. ఇంకా వివరించి చెప్పాలంటే, మనసు ప్రధాన లక్షణాలు కలిగి ఉంటుంది. 3 ప్రధాన లక్షణాలు. అవి ఏంటంటే, మొదటిది ఆలోచించడం, రెండవది భావాలను ఎక్స్ప్రెస్ చేయడం, అంటే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం, థర్డ్ వన్ కోరికల్ని కోరడం. సో మనసు అనేది నిరంతరం ఆలోచనలు చేస్తూ ఉంటుంది. మనకి ఆరోగ్యకరమైన మంచి ఆలోచనలు ఉంటే మన జీవితం బాగుపడుతుంది, లేకపోతే లైఫ్ని నడిపించడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఫైనల్లీ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనకు చెప్పేది ఏంటంటే, మనసు మన మిత్రువులాగా ప్రవర్తిస్తుంది, శత్రువులాగా ప్రవర్తిస్తుంది. మనకి ఎప్పుడు మిత్రువు అవుతుంది అంటే, మనసు మన ఆధీనంలో ఉంటే, మన ఆలోచనల్ని, కోరికల్ని, భావాల్ని అన్నీ మనం ఆధీనంలో ఉంచుకుంటే అప్పుడు మనకు మిత్రువులాగా ప్రవర్తిస్తుంది. అదే మనం మనసుకి ఆధీనంలో ఉంటే, అంటే మనం మనసు చెప్పినట్టు వింటే, అది మనకు శత్రువులాగా ప్రవర్తిస్తుంది. సో మైండ్ కెన్ బి అవర్ ఫ్రెండ్ ఆర్ మైండ్ కెన్ బి అవర్ ఎనిమీ ఆల్సో. సో అదండి ఈరోజు శ్లోకం గురించి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ విల్ గివ్ మీ మోటివేషన్ టు డూ మోర్ వీడియోస్.